పాపం గడగడలాడుతా పక్కకు తీసుకెళ్తున్నాడు బండి. ఈలోపు అమ్మగారు రానే వచ్చింది, కారు దిగింది, చక నడుచుకుంటూ రిక్షా బండి దగ్గరికి వెళ్ళింది. మేడం మేడం రిక్షా బండి మీ కారు ఆగవే అడిగిపోయింది. ఆ రిక్షా బండి అని పట్టుకుంది, ఏడ్చింది, బండి ఎక్కి కూర్చుంది, ఇంకా పదా అంది. ఆయన కూడా ఏడుతున్నాడు. ఎవరి అమ్మగారు? అన్ని బళ్ళు వచ్చినాయి, ఆ వెనక పెద్ద సెక్యూరిటీ వచ్చింది, అందరిని వదిలిపెట్టి రిక్షా బండి ఎక్కి కూర్చుంది. ఏంటి మేడం ఇన్ని కార్లు ఇంత సెక్యూరిటీ ఉంటే మీ ప్రొటెక్షన్ మా బాధ్యతగా మేడం, మీరు వెళ్ళి రిక్షా బండిలో కూర్చున్నాడు. వారు పిచ్చోడా, మా నాన్నరా ఆయన, మా నాన్నరా, మా నాన్న ఈ బండి లాగే నన్ను చదివించాడ, ఈ బండి లాగే చదివించాడు. ఈ బండి మీదే నన్ను తీసుకెళ్ళేవాడు, తెచ్చేవాడు. మా నాన్న కోరికే నేను కలెక్టర్ అవ్వాలని, మా నాన్న కోరికే నా గుండెల్లో పెట్టుకున్నా. నన్ను కన్నా నా తండ్రి ఆశ తీర్చాలని గుండెల్లో పెట్టుకున్నా. నేను వెళ్తున్నా, అందరూ వెళ్ళినట్టు కాలేజీకి వెళ్తున్నా. నా చుట్టూ అందరి చుట్టూ ఉన్న ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ నన్ను గెలవలేకపోయినాయి. కారణం నా తండ్రిని ఎట్లనైనా నేను ఘనపరచాలి, నా తండ్రి ఆశ ఎట్లనైనా నేను తీర్చాలి. నీ ప్రయాన్ని బట్టి నీకుంటాయి మా శోధనలో, నీ ప్రయాన్ని బట్టి నీకుంటాయి తమ్ముడు ఆ శోధనలో, కాదని నేను అనను. మనకుంటాయి పరిస్థితులను బట్టి, కొన్ని రకాల ఒత్తిళ్లు ఉంటాయి, కొన్ని శోధనలు ఉంటాయి, అవమానాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, ఆకర్షణలు ఎదురవుతాయి.